నమ్మను నాకే చూడే మళ్ళీ ఆಯ್ತು ನೀನು ನಮ್ಮನ್ನು ಆಯ್ತು ఇద్దరు స్నేహితుల మధ్య చిచ్చు పెట్టింది సిగరెట్ లైటర్. అవును, చిచ్చు పెట్టడమే కాదు, ఏకంగా ప్రాణాలు తీసేసింది. మీరు వింటోంది అంటోంది అక్షరాల నిజం. ప్రాణం తీసింది సిగరెట్ లైటర్ గొడవ. ఫ్రెండ్ కారుతో ఢీకొట్టి చంపేశాడు రోషన్ అనే వ్యక్తి. అసలు ఇంతకీ ఏం జరిగింది మాట్లాడుకుందాం. రోషన్, ప్రశాంత్ వీళ్ళిద్దరూ స్నేహితులు. క్రికెట్ ఆడుతూ ఉండగా ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. మ్యాచ్ తర్వాత ఇద్దరు బాగానే ఉన్నారు, కలిసి బీరు కూడా కొట్టారు ఇద్దరు కలిసి. అయితే ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడే కథ పూర్తిగా అడ్డం జరిగింది. సిగరెట్ లైటర్ కోసం ఫైట్ మొదలైంది. తర్వాత ఇద్దరు ఒకరి మీద ఒకరు బీర్ బాటిల్స్తో కొట్టేసుకున్నారు. ప్రశాంత్ బీర్ బాటిల్తో దాడి చేయడంతో రోషన్ గొంతుకి గాయమైంది. అక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు కారు స్టార్ట్ చేశాడు రోషన్. అయితే రోషన్ కారును వెంబడించాడు ప్రశాంత్. ఫుట్ రెస్ట్ ఉంటుంది కదా, ఫుట్ రెస్ట్ మీద నిలబడి కారుకు వేలాడాడు ప్రశాంత్. కారు స్పీడ్ రోడ్డు పక్కన చెట్టుని ఢీకొట్టిన సందర్భం. అంటే కారు స్పీడ్ పెంచడంతో రోడ్డు పక్కన ఉన్న చెట్టుని ఢీకొట్టి రోషన్ గాయాలైన పరిస్థితి ఉంది. తల, ఛాతీకి గాయాలయ్యే కావడంతో ప్రశాంత్ మృతి చెందాడు. డాష్ బోర్డు కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథలను చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు వాళ్ళు ఎలా వెళ్తున్నారనేది. అదిగో వెనకాల వెళ్తున్న సందర్భంలో అది మీరు చూడొచ్చు ఎలా వెళ్తున్నారనేది. అదిగో కారు ఒక్కసారిగా స్పీడ్ పెరిగింది, మీరు చూసారా? కారు స్పీడు మెల్లిగా 25, అదిగో అంతే అయిపోయింది. కట్ చేస్తే ఇది పరిస్థితి. కారు ముందు భాగం నుజ్జు అయిపోయింది. కారు ముందు భాగం మీరు చూడొచ్చు ఎలా ఉందనేది. పూర్తిగా నుజ్జు అయిపోయింది. స్నేహితుల మధ్య చిచ్చు పెట్టింది సిగరెట్ లైటర్. క్రికెట్ ఆడుతున్న క్రమంలో గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవ కాస్త చినికి గాలివానగా మారింది. ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే ఇద్దరూ కలిసి బీర్ తాగుతున్న సందర్భంలో ఒకరి మీద ఒకరు దాడి చేసుకునేంతలా. ఒక్కసారి డీటెయిల్గా మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బెంగళూరులో క్రికెట్ మ్యాచ్ తర్వాత మధ్యలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఒక వ్యక్తి తన ఎస్యూవీ కారుని చెట్టుతో ఢీకొట్టుగా ఇంకొకరి వాహనానికి అక్కడ ఏం జరిగిందో విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. పోలీసులు ఏమంటున్నారంటే 33 ఏళ్ల ప్రశాంత్, అలాగే 37 ఏళ్ల రోషన్ హెగ్డే వీళ్ళిద్దరూ క్రికెట్ ఆడుతున్నారు. అయితే క్రికెట్ గ్రౌండ్లోనే గొడవ పడ్డారు వీళ్ళిద్దరు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ కొంచెం ఎక్కువయ్యాయి. ఏకంగా ఫిజికల్గా అంటే శారీరకంగా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేంత వరకు వెళ్ళిపోయింది. భౌతికంగా దాడులు చేసుకునేంత వరకు వెళ్ళిపోయింది. ఒకరినొకరు తోసుకోవడం, ఆ తర్వాత ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం ఇదయింది. అయితే టోర్నమెంట్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రానిక్ సిటీలోకి ఒక మాల్ వెనక ఉన్న ఒక ఓపెన్ గ్రౌండ్లోకి వెళ్ళారు వీళ్ళు అక్కడ బీర్ కొట్టారు. ఆ తర్వాత సిగరెట్ లైటర్ గురించి గొడవ వచ్చింది. ఆ తర్వాత గొడవ కాస్త బీభత్సానికి దారితీసింది. ఇద్దరు బీర్ బాటిళ్లతో ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు. ఆ దాడిలో హెగ్డే నాలుకపై గాయమైందంటూ కూడా కొన్ని రిపోర్ట్లు చెప్తున్నాయి. అయితే గొడవ తర్వాత హెగ్డే తన టాటా సఫారీలో వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు. ప్రశాంత్ వాహనానికి వెంటపడ్డాడు. దాని ముందున్న పాదచారులు ఉంటుంటారు కదా, అక్కడ వాళ్ళతో కూడా వాదన కొనసాగించాడు. అయితే కారు కదులుతూ ఉండగా హెగ్డే అతన్ని చంపాలనే ఉద్దేశంతో కారు వేగం ఒక్కసారిగా పెంచాడనేది వినిపిస్తుంది అన్నమాట. అక్కడ ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. హెగ్డే ఉద్దేశపూర్వకంగా ఎస్యూవీ కారును రోడ్డు పక్కన ఉన్న చెట్టుని, అలాగే ఆ తర్వాత కాంపౌండ్ని ఢీకొట్టాడని చెప్పి పోలీసులు చెప్తున్నమాట. అయితే ఈ ప్రమాదంలో ప్రశాంత్ తన ఛాతీకి తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే ప్రశాంత్ మరణించాడు. ఈ సంఘటన మొత్తం ఆ కారు డాష్ బోర్డ్ కెమెరా ఉంటుంది కదా, అక్కడ ఆ ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది. దీంతో నిందితులను గుర్తించారు పోలీసులు. బిఎన్ఎస్ సెక్షన్
103 సబ్సెక్షన్ 1 కింద కేసు నమోదైంది. సంఘటన జరిగిన గంటలోనే ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న హెగ్డేను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఆ టాటా వెహికల్ ఏ కార్ ఎత్తి అతగాడు ఉపయోగించడం జరిగిందో ఆ వెహికల్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నట్టు కూడా పోలీసులు చెప్పుకొచ్చిన క్రమం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. నీ నమ్మను చూడలే మగనే నేను టైం ಹಾಕ್ಯ ಅವನಮ್ಮ ನಾ ಸತ್ರೆ ನೀನೇನೋ ನಮ್ಮ ನನಗೆ ಆಯ್ತು ನಿಲ್ಸು ನೀನು ನಮ್ಮ ನಿಲ್ಸು ಆಯ್ತು ನಿಲ್ಸು ನೀನು ಟೈಮ್ ಹಾಕ್ಯ ನಡಿ ನಿಮ್ಮಮ್ಮ ನಡಿ ಸುಳ್ಳೆ ಕೊಟ್ಟು ಸುಳ್ಳೆ ಮಗನ ನಡಿ ನೀನು ಟೈಮ್ ಹಾಕ್ಯ ನಡಿ ನಮ್ಮನ್ನ ಹಾಕ್ಯ ಸುಳ್ಳೆ ಮಗನಿದೆ ಆಯ್ತು ನಿನ್ನ ನಮ್ಮನ್ ಆಯ್ತು రైట్. అది బెంగళూరులో జరిగిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు. ఒక్కసారిగా అక్కడ భీతవాహ పరిస్థితి ఏర్పడింది. కారు వేగం పెంచడం, కారు వేగంగా వెళుతూ ఉండడం. అదృష్టవశాత్తు అక్కడ 2 వీలర్స్ వెళ్తూ ఉన్నాయి. వాళ్ళు తప్పించుకోగలిగారు. అదృష్టం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ఒక్కసారిగా ఆ కారు స్పీడ్ పెంచిన తర్వాత ఎంతటి దారుణం జరిగిందో ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇటువంటి ఘటనలకు సంబంధించి ఎందుకంటే చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. బట్ వాటిని సర్దుబాటు చేసుకోవాలి. బట్ వాటిని చినికి గలవానిగా చేసుకుంటే ఎంతటి ప్రమాదానికి దారితీస్తాయి. ఈరోజు ఆ ఇద్దరు స్నేహితుల్లో ఒకరు లేరు, ఉన్న ఇంకొక వ్యక్తి కూడా ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది ప్రశ్నించుకోవాల్సిన సందర్భం. నీ నమ్మను చూడలే మగనే నేను టైం ಹಾಕ್ಯ ಅವನಮ್ಮ ನಾ ಸತ್ರೆ ನೀನೇನೋ ನಮ್ಮ ನನಗೆ ಆಯ್ತು ನಿಲ್ಸು ನೀನು ನಮ್ಮ ನಿಲ್ಸು ಆಯ್ತು ನಿಲ್ಸು ನೀನು ಟೈಮ್ ಹಾಕ್ಯ ನಡಿ ನಿಮ್ಮಮ್ಮ ನಡಿ ಸುಳ್ಳೆ ಕೊಟ್ಟು ಸುಳ್ಳೆ ಮಗನ ನಡಿ ನೀನು ಟೈಮ್ ಹಾಕ್ಯ ನಡಿ ನಮ್ಮನ್ನ ಹಾಕ್ಯ ಸುಳ್ಳೆ ಮಗನಿದೆ ಆಯ್ತು ನಿನ್ನ ನಮ್ಮನ್ ಆಯ್ತು ఇద్దరు స్నేహితుల మధ్య చిచ్చు పెట్టింది సిగరెట్ లైటర్. అవును, చిచ్చు పెట్టడమే కాదు, ఏకంగా ప్రాణాలు తీసేస్తుంది. మీరు వింటోంది అంటోంది అక్షరాల నిజం. ప్రాణం తీసింది సిగరెట్ లైటర్ గొడవ. ఫ్రెండ్ కారుతో ఢీకొట్టి చంపేశాడు రోషన్ అనే వ్యక్తి. అసలు ఇందుకే ఏం జరిగింది మాట్లాడుకుందాం. రోషన్, ప్రశాంత్ వీళ్ళిద్దరూ స్నేహితులు. క్రికెట్ ఆడుతూ ఉండగా ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. మ్యాచ్ తర్వాత ఇద్దరు బాగానే ఉన్నారు, కలిసి బీరు కూడా కొట్టారు ఇద్దరు కలిసి. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే కథ పూర్తిగా అడ్డం జరిగింది. సిగరెట్ లైటర్ కోసం ఫైట్ మొదలైంది. తర్వాత ఇద్దరు ఒకరి మీద ఒకరు బీర్ బాటిల్స్తో కొట్టేసుకున్నారు. ప్రశాంత్ బీర్ బాటిల్తో దాడి చేయడంతో రోషన్ గొంతుకి గాయమైంది. అక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు కారు స్టార్ట్ చేశాడు రోషన్. అయితే రోషన్ కారును వెంబడించాడు ప్రశాంత్. ఫుట్ రెస్ట్ ఉంటుంది కదా, ఫుట్ రెస్ట్ మీద నిలబడి కారుకు వేలాడాడు ప్రశాంత్. కారు స్పీడ్ రోడ్డు పక్కన చెట్టుని ఢీకొట్టిన సందర్భం. అంటే కారు స్పీడ్ పెంచడంతో రోడ్డు పక్కన ఉన్న చెట్టుని ఢీకొట్టి రోషన్ గాయాలైన పరిస్థితి ఉంది. తల ఛాతీకి గాయాలయ్యే కావడంతో ప్రశాంత్ మృతి చెందాడు. డాష్బోర్డు కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు వాళ్ళు ఎలా వెళ్తున్నారనేది. అదిగో వెనకాల వెళ్తున్న సందర్భం అది మీరు చూడొచ్చు ఎలా వెళ్తున్నారనేది. అదిగో కారు ఒక్కసారిగా స్పీడ్ పెరిగింది, మీరు చూసారా? కారు స్పీడు మెల్లిగా 25 అదిగో అంతే అయిపోయింది. కట్ చేస్తే ఇది పరిస్థితి. కారు ముందు భాగం నుజ్జు అయిపోయింది. కారు ముందు భాగం మీరు చూడొచ్చు ఎలా ఉందనేది. పూర్తిగా నుజ్జు అయిపోయింది. స్నేహితుల మధ్య చిచ్చు పెట్టింది ఈ సిగరెట్ లైటర్. క్రికెట్ ఆడుతున్న క్రమంలో గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవ కాస్త చినికి గాలివానగా మారింది. ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే ఇద్దరూ కలిసి బీర్ తాగుతున్న సందర్భంలో ఒకరి మీద ఒకరు దాడి చేసుకునేంతలా. ఒక్కసారి డీటెయిల్గా మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బెంగళూరులో క్రికెట్ మ్యాచ్ తర్వాత మధ్యలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఒక వ్యక్తి తన ఎస్యూవీ కారుని చెట్టుతో ఢీకొట్టుగా ఇంకొకరి వాహనానికి అక్కడ ఏం జరిగిందో విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. పోలీసులు ఏమంటున్నారంటే 33 ఏళ్ల ప్రశాంత్ అలాగే 37 ఏళ్ల రోషన్ హెగ్డే వీళ్ళిద్దరూ క్రికెట్ ఆడుతున్నారు. అయితే క్రికెట్ గ్రౌండ్లోనే గొడవ పడ్డారు వీళ్ళిద్దరు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ కొంచెం ఎక్కువయ్యాయి. ఏకంగా ఫిజికల్గా అంటే